ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ 2 అందులో ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్ ఏదైతే రైల్వే ఇంజనీరింగ్ సంబంధించి ఉందో దాని గురించి డిస్కస్ చేస్తాం, చదువుకుంటాం అన్నమాట. ఇందులో ఇంక్లూడ్ అయిన టాపిక్స్ ఇంట్రడక్షన్ టు ద రైల్వేస్, అలాగే పర్మనెంట్ వే దాని యొక్క కాంపోనెంట్స్, ఇంకా ఫంక్షన్స్ ఆఫ్ రైల్స్, స్లీపర్స్, అలాగే బల్లెస్ట్, ఇంకా డిఫరెంట్ గేజెస్ ఎలాంటివి ఉన్నాయి, ఇంకా థిరీస్ రిలేటెడ్ టు క్రిప్, అలాగే క్రిపింగ్ ఆఫ్ రైల్స్ అంటే ఏంది, అడ్జింగ్ ఆఫ్ వీల్స్ అంటే ఏంది, కోనింగ్ ఆఫ్ వీల్స్ అంటే ఏంది, అడ్జింగ్ ఆఫ్ స్లీపర్స్ అంటే ఏంది, ఫాస్టనింగ్ వాట్ ఆర్ ద జాయింట్స్, అలాగే బోల్ట్స్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫర్ ది రైల్వే ఇంజనీరింగ్. కంఫర్టబుల్ అండ్ లో కాస్ట్ ట్రావెల్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే లో కాస్ట్గా ఉంటుంది, అలాగే ప్రాక్టికబుల్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకా లో కాస్ట్గా ఉంటుంది. ఈవెన్ ఒక పూర్ ఫెలో కూడా అందులో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా రోడ్ ట్రాన్స్పోర్ట్తో కంపేర్ చేస్తే ఏదైతే లెస్ పొల్యూషన్ ఉంటుంది. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ ఫర్ రైల్వే ఇంజనీరింగ్. ఇన్ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుందో మెయింటెనెన్స్, అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ సర్వీసెస్ అనేది కొద్దిగా కొద్దిగా డిఫికల్టీగా ఉంటాయన్నమాట, డోర్ టు డోర్ ప్రతి డోర్కి చేయాలంటే. ఇంకా మనము న్యూస్లో చూస్తుంటాము రైల్వే ట్రాక్స్ మీద అనిమల్ డెత్స్ కానీ హ్యూమన్ డెత్స్ కానీ ఎక్కువగా ఉన్నాయనేసి. ఇంకా ఏదైతే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ ఏదైతే రైల్వే ఉంటుందో అది ఈ కోల్ వల్ల ఎక్కువ పొల్యూషన్ ఉంటుందన్నమాట. దీస్ ఆర్ ద కాంపోనెంట్ పర్మనెంట్ వే అండ్ దేర్ కాంపోనెంట్స్ అనమాట ఆఫ్ యర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ యర్ రైల్వే ట్రాక్. ఏదైతే ఇక్కడ కింద కనిపిస్తుందో దీన్ని ఫార్మేషన్ ఇట్లా ఉండేదాన్ని ఫార్మేషన్ విడ్త్ అంటారు అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి. దీన్ని ఫార్మేషన్ లెవెల్ అంటారు, అలాగే దీన్ని బేస్ లెవెల్ అంటారు. దాని తర్వాత బేస్నే బల్లాస్ట్ లెవెల్ అంటారు, బేస్ లెవెల్ అన్న అంటారు. ఇక్కడ ఏదైతే ఇట్లా వుడ్ షేప్డ్ కనిపిస్తుందో అది స్లీపర్స్ అనమాట, ఇవి రైల్స్ అంటారు. ఈ రైల్ టు రైల్ ఏదైతే డిస్టెన్స్ కనిపిస్తుందో దాన్ని గేజ్ డిస్టెన్స్. ఇంకా ఏదైతే ఈ బల్లాస్ట్ బేస్ ఉందో దానికి సంబంధించిన స్లోప్ అనమాట 1.5:1 అనమాట. అంటే 1.5 హారిజాంటల్ ఉంటే 1 వర్టికల్ రైజ్ అవుతుంది అనేసి. ఇది కూడా అంతే, గ్రౌండ్ లెవెల్ ఫార్మేషన్ లెవెల్ ఏదైతే ఉందో అది కూడా చూసామనుకో 2:1 ఉంది. అంటే 2 హారిజాంటల్ ఉంటే 1 వర్టికల్ రైజ్ అవుతుంది, 2 హారిజాంటల్ ఉంటే 1 వర్టికల్ రైజ్ అవుతుంది. ఏదైతే ఈ కోనింగ్ పాయింట్స్ ఉంటాయో వాటిని జాయిన్ చేస్తే ఆ స్లోప్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది కూడా అంతే, 1.5 హారిజాంటల్ ఉంటే 1 వర్టికల్, 1.5 1, 1.5 1. ఈ ఏదైతే కోనింగ్ ఆఫ్ ఆ కార్నర్స్లో జాయిన్ చేసుకుంటూ ఒక పాయింట్ చేస్తే దీన్ని 1.5:1 అంటారు. అది ఫార్మేషన్ పర్మనెంట్ వే అన్నమాట. ఇంకా ఏదైతే ఫార్మేషన్ ఆర్ సబ్గ్రేడ్ ఉందో దాని గురించి అనమాట. ఏదైతే ఫార్మేషన్ అంటే ఈ పార్ట్ ఉంటుందో దాని గురించి ఫస్ట్ చదువుకుంటాం అనమాట. ఏదైతే ప్రిఫరబుల్ సర్ఫేస్ ఉంటుందో దాని మీద అది కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఏదైతే ఆ బల్లాస్ట్ కావచ్చు, స్లీపర్స్ కావచ్చు, రైల్స్, అంటే ఏదైతే ఈ బల్లాస్ట్ ఉంటుందో అది, ఈ స్లీపర్స్ ఉంటుందో అది, ఈ రైల్స్ ఉంటాయో అవి కన్వీనియంట్గా దాని మీద సూటబుల్ సేఫ్ గార్డింగ్ చేయాలన్నమాట. ఈ ఫార్మేషన్ ఆర్ సబ్గ్రేడ్ యొక్క ఏదైతే ఫంక్షన్స్ అంటారో అది ఎలాంటివి ఉండాలి అంటే స్మూత్ అండ్ యూనిఫామ్ బెడ్ అనేది లే చేయగలగాలంట ఫర్ లేయింగ్ ఆఫ్ యర్ రైల్స్. ఏదైతే లోడ్ అనేది రిసీవ్ చేసుకుంటుందో అది యూనిఫామ్గా ఎంటైర్గా ఆ లోడ్ తీసుకునేది గ్రౌండ్కి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఏదైతే డ్రైనేజ్ కండిషన్స్ ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. అంటే ఏదైతే వాటర్ అనేది ఆ రైల్వే ట్రాక్ మీద పడిందో అది ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఇంకా స్టెబిలిటీ ఫర్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇంకా దానికి సంబంధించిన విడ్త్ కావచ్చు, హైట్ కావచ్చు, సైడ్ స్లోప్స్ కావచ్చు, దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే విడ్త్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రాక్స్ ఎన్ని లే చేస్తున్నాము, అలాగే ట్రాక్ యొక్క విడ్త్ గేజ్ యొక్క గేజ్ విడ్త్ అంటారు దాన్ని, ఆ గేజ్ విడ్త్ ఎంత ఉంది అనేసి. ఇంకా బల్లాస్ట్ లేయరు అంటే ఆ కంకర రాళ్ళు ఏదైతే ఉంటాయో ఆ రాళ్ళు ఆ బల్లాస్ట్ ఎంత ఎంత విడ్త్తో వేస్తున్నాము.
ఇంకా విడ్త్ ఆఫ్ యర్ డ్రైన్స్ ఏదైతే సైడ్ డ్రైన్స్ ఉంటాయో అవి ఎంత విడ్త్తో ప్రొవైడ్ చేస్తున్నాము. ఏదైతే ఈ హైట్ ఉంటుందో ఆ హైట్ ఎలా దేనిపైన బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటుంది అంటే టోపోగ్రఫీ, అంటే ఆ ప్లేన్ అనేది ఈ గ్రౌండ్ సర్ఫేస్ ఇలా ఉన్నిందనుకో అప్పుడు ఒక హైట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే అప్పుడు ఒక హైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు గ్రౌండ్ అండులేషన్గా ఉంటుంది అనుకో, అంటే ట్రోపోగ్రఫీ అనేది అన్యూనిఫామ్గా ఉందన్నమాట, అప్పుడు ఇంకొక హైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. గ్రేడియంట్స్ అడాప్టెడ్, గ్రేడియంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ స్లాంట్గా ఇట్లా మూవ్ అవుతా వచ్చింది అనుకో, ఇక్కడ ఒక గ్రేడియంట్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఆ గ్రేడియంట్స్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. దాని మీద కూడా హైట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ సైడ్ స్లోప్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏదైతే షేర్ స్ట్రెంత్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో, అంటే ఈ సాయిల్ సైడ్ స్లోప్స్ అంటే ఇదే కదా, ఇది పర్మనెంట్ వే, ఏదైతే ఇది ఉందో అది ఫార్మేషన్ కదా. ఈ సైడ్ స్లోప్స్ ఏదైతే ఉన్నాయో ఇది దేని మీద డిపెండ్ ఉంటుంది అంటే ఇక్కడ దీని మధ్య ఈ సాయిల్ టు సాయిల్ పార్టికల్స్ మధ్య షియర్ స్ట్రెంత్ ఎంత ఉంది, అలాగే యాంగిల్ ఆఫ్ రిపోజ్, యాంగిల్ ఆఫ్ సర్చార్జ్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనేసి. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఏదైతే ఈ ఫార్మేషన్ అయిపోయిందో దానిపైన ఈ బల్లాస్ట్ అనేది ఒక లేయర్ వేస్తారనమాట. అంటే ఈ ఫార్మేషన్ పైన ఈ బల్లాస్ట్ లేయర్ అనేది వేస్తారనమాట. ఏదైతే బ్రోకెన్ స్టోన్ ఉంటుందో అది, ఇంక దాన్నే గ్రావెల్ అంటారు. ఇంకా ఏదైతే సూటబుల్ మెటీరియల్స్ ఉంటాయో లైక్ కోల్ కావచ్చు, ఆ మెటీరియల్స్ని బ్రోకెన్ బ్రిక్స్ కావచ్చు, అలాంటివన్నీ ఈ బల్లాస్ట్ రూపంగా యూజ్ చేసుకుంటారనమాట. ఇంకా దీని యొక్క ఫంక్షన్స్ ఏమంటే ఏదైతే ఇక్కడ స్లీపర్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఆ బల్లాస్ట్ పైన వాటికి ఫౌండేషన్ లాగా యాక్ట్ చేయాలన్నమాట. ఇంకా ఏదైతే ఫార్మేషన్ ఏరియా అనేది లార్జర్గా ఉండడానికి, ఏదైతే డ్రైనేజ్ కండిషన్స్ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, ఇంకా ఏదైతే టాప్ సర్ఫేస్ ఉంటుందో ఫార్మేషన్కి, ఈ టాప్ సర్ఫేస్ ఆఫ్ యర్ ఫార్మేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారనమాట. ఇంకా ఏదైతే ఈ రైల్స్ ఈ స్లీపర్స్ మీద రైల్స్ ఇట్లా పెట్టింటారు కదా, అంటే ఈ స్లీపర్స్ మీద ఇట్లా ఐ షేప్లో రైల్స్ ఉంటాయి కదా, ఆ రైల్స్ని పర్టికులర్ పొజిషన్స్లో హోల్డ్ చేయడానికి, ఏదైతే ఇంకా డస్ట్ పార్టికల్స్ రాకుండా ఉండడానికి అది బల్లాస్ట్ లేయర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ బల్లాస్ట్ లేయర్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి అంటే ఏదైతే బల్లాస్ట్ మెటీరియల్ ఉంటుందో దానికి స్ట్రెంగ్త్ అండ్ టఫ్నెస్, ఆ టఫ్నెస్ ఇన్ ద సెన్స్ హార్డ్నెస్ అనమాట. ఇంకా రెసిస్టెన్స్ టు అబ్రేషన్, అంటే ఏదైతే వైబ్రేషన్ వస్తుందో దానికి రెసిస్టెన్స్ ఉండాలన్నమాట. ఏదైతే నాన్ అబ్జర్వింగ్ వాటర్గా మెటీరియల్స్ ఉంటాయో అవి ఉండాలన్నమాట. నాట్ బ్రిటిల్, అంటే లోడ్ దాని మీద వెళ్తూ ఉంటాక, అంటే లోడ్ అబ్జర్వ్ అయినప్పుడు అది ఈజీగా బ్రేక్ అయిపోవద్దు అనమాట. ఏదైతే కెమికల్ రియాక్షన్ ఉంటుందో అది జరగకూడదు అనమాట, అంత ఈజీగా అనమాట. ఇంకా ఈజీలీ వర్కబుల్గా ఉండాలి, ఏదైతే ఒక పొజిషన్లో ఉండాలన్నమాట, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు, అండ్ అలాగే ఆ పర్టికులర్ లొకాలిటీలో ఈజీగా అవైలబుల్ అవ్వాలన్నమాట. ఈ టైప్స్ ఆఫ్ బల్లాస్ట్ వచ్చేసి బ్రోకెన్ స్టోన్ ఉంటుంది, గ్రావెల్ ఉంటుంది, సిండర్స్ ఉంటుంది, శాండ్ ఉంటుంది, బ్రిక్ బల్లాస్ట్ కారణం దానికి సంబంధించిన ఏదైతే దాంట్లో ఇంక్లూడ్ అయిన కాంపోనెంట్స్ అనమాట ఇవి. ఇంకా దీన్ని బల్లాస్ట్ అంటారనమాట, అంటే కంకర ఏదైతే కనిపిస్తుందో దీన్ని బల్లాస్ట్ అంటారు. ఇంకా ఏదైతే ఇక్కడ పోల్స్ లాగా కనిపిస్తున్నాయి వీటిని స్లీపర్స్ అంటారు, స్లీపర్స్, దీన్ని బల్లాస్ట్. ఏదైతే ఇక్కడ 2 రైల్స్ కనిపిస్తున్నాయి దీన్ని రైల్స్ అంటారనమాట, ఇక్కడ 2 దీన్ని రైల్స్ అంటారనమాట. ఏదైతే ఇక్కడ ఈ లెవెల్ ఉంటుందో దీన్ని ఫార్మేషన్ అంటారు, ఫార్మేషన్. ఈ 4 పార్ట్స్ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇంకా స్లీపర్స్ అంటే ఏదైతే ఇక్కడ ఇట్లా ఇలా 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 ఉన్నాయో అవి స్లీపర్స్ అంటారు. అది ఏం చేస్తుంది అంటే ఏదైతే రైల్స్ ఉన్నాయో ఈ రైల్స్ని కరెక్ట్గా సర్టెన్ ఫాస్ట్నర్స్ అనేసి కొన్ని జాయింట్స్ యూజ్ చేసి, కొన్ని లింక్స్, బోల్ట్స్ అలాంటివన్నీ యూజ్ చేసి ఆ రైల్స్ని పర్టికులర్ పొజిషన్లో హోల్డ్ చేస్తాయన్నమాట. వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏదైతే రైల్స్ని టుగెదర్గా హోల్డ్ చేయాలి, ఏదైతే లోడ్ వస్తుందో వాటిని యూనిఫామ్గా బల్లాస్ట్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇంకా ఏదైతే టాప్ సర్ఫేస్ ఆఫ్ యర్ బల్లాస్ట్ ఉంటుందో వాటిని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఏదైతే ఎలాస్టిసిటీ అండ్ రెసిలియన్స్ ఆఫ్ యర్ ట్రాక్ వస్తుందో వాటికి కంఫర్టబుల్గా ఉండాలి. ఏదైతే బుషెస్ అండ్ వీడ్స్, గడ్డి, చెట్లు వస్తాయో వాటిని రానికుండా ప్రివెంట్ చేయాలన్నమాట. రెడ్యూస్ అయితే డస్ట్ కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. దీంట్లో ఉన్న టైప్స్ ఆఫ్ స్లీపర్స్ ఏదైతే కాంక్రీట్తో చేసింటారు, ఏదైతే వుడ్తో చేసింటారు దాన్ని టింబర్ స్లీపర్స్ అంటారు. దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏదైతే ఇది ఉందో ఇది టింబర్ మెటీరియల్ అనమాట.
ఇంకా టైప్ వచ్చేసరికి ఏదైతే స్టీల్ స్లీపర్స్ ఉంటుందో ఇది స్టీల్ స్లీపర్స్ అనమాట. దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అనమాట. ఇప్పుడు ఈ టింబర్ స్లీపర్స్ యూజ్ చేసామనుకో దానికి టర్మరిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టీల్ యూజ్ చేసామనుకో దీనికి కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, అలాగే ఏదైతే డస్ట్ కరోషన్ రెసిస్టెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా క్యాస్ట్ ఐరన్ స్లీపర్స్, ఏదైతే క్యాస్ట్ ఐరన్ స్లీపర్స్ ఉన్నాయో అవి ఇవన్నమాట. అంటే ఏదైతే ఇక్కడ ఇక్కడ క్యాష్ చేసింటారు అనమాట, ఆన్ ద సైట్ క్యాష్ చేసింటారు. దాన్ని కాంక్రీట్ స్లీపర్, ఎక్కువగా ఈ కాంక్రీట్ స్లీపర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. అంటే దానికి సంబంధించిన లైఫ్ స్పాన్ అనేది 40 to 50 years. అంటే 40 to 50 years కూడా అవి కంఫర్టబుల్గానే ఉంటాయన్నమాట. ఈ క్యాస్ట్ అయినా కూడా అంతే 50 to 60 years అనమాట. ఏదైతే స్టీల్స్ ఉన్నాయో అది 25 to 30 years. ఏదైతే వుడ్ ఉన్నాయో ఇవి లో మామూలుగా టెంపరీ పర్పస్ కోసం అలా యూజ్ చేస్తారనమాట. నాట్ ఓన్లీ టెంపరీ బట్ లో కంపారిటివ్లీ స్టీల్ కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, క్యాస్ట్ ఐరన్ కావచ్చు, ఏదైతే ఇవి ఉన్నాయో ఇవి కాంక్రీట్ అనమాట. ఇంకా ఇక్కడ మళ్ళీ దానికి దాని యొక్క కాంపోనెంట్స్ ఇచ్చారు. రైల్స్ అంటే ఏదైతే ఇవి ఐ షేప్లో కనిపిస్తున్నాయో వాటిని రైల్స్ అంటారనమాట. ఏదైతే ఐరన్ బీమ్ ఉంటుందో దాన్ని రైల్ అంటారు. ఏదైతే స్టీల్ గిర్డర్ ఏదైతే లోడ్స్ క్యారీ చేయడానికి యూజ్ చేస్తారో దాన్ని రైల్స్ అంటారు. ఇంకా హై కార్బన్ స్టీల్తో ఫామ్ అయి ఉంటుంది. ఏదైతే ఫ్లాట్ ఫుటెడ్ రైల్స్ అనేవి, అంటే దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. ఫ్లాట్ ఫుటెడ్, బుల్ హెడెడ్, అలాగే డబుల్ హెడెడ్ అనేసి. ఆ రైల్స్ ఎక్కువగా ఫ్లాట్ ఫుటెడ్, అంటే ఈ ఫూట్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, హెడ్ అనేది హెడ్ షేప్లో ఉంటుంది అనమాట. దీన్ని వెబ్ పోర్షన్ అంటారు, దీన్ని ఫ్లాంజ్ పోర్షన్ అంటారు. వీటిని వెబ్, రివర్స్లో చెప్పా. ఏదైతే ఈ వర్టికల్గా ఉంటుందో 1 minute, ఏదైతే ఈ వర్టికల్గా ఉంటుందో దీన్ని వెబ్ అంటారు. ఏదైతే ఇది ఉంటుందో దీన్ని ఫ్లాంజ్ అంటారు. ఏదైతే ఇది ఉంటుందో దీన్ని ఫ్లాంజ్ అంటారు. ఈ ఫ్లాట్ ఫుటెడ్లో వచ్చేసి ఏదైతే బాటంలో ఉంటుందో అది ఫ్లాట్ షేప్లో ఉంటుంది, ఏదైతే ఈ టాప్లో ఉంటుందో అది హెడ్ లాగా ఉంటుంది అనమాట. వాటి యొక్క ఫంక్షన్స్ సపరేట్ ఫంక్షన్స్ ఏమున్నాయి, దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఏముండాలి, అంటే పర్ఫెక్ట్గా ఐడియల్ రైల్స్ అంటే ఎలా ఉండాలి, దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి అనేసి. ఇది డబుల్ హెడ్ అనమాట. అంటే 2 sides హెడ్సే ఉంటాయన్నమాట, మధ్యలో ఒక వెబ్ ఉంటుంది. ఈ బుల్ హెడెడ్ అంటే ఈ ఏదైతే ఈ బుల్ హెడ్ అంటే హెడ్ అనేది ఈ కంపేర్ టు ఫుట్ వచ్చేసి హెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాని బుల్ హెడ్ అంటాడు. ఫ్లాట్ ఫుటెడ్ అంటే ఇక్కడ ఫ్లాట్ షేప్లో ఉంటుంది, మామూలుగా ఇక్కడ హెడ్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన ప్రపోర్షన్స్ అనమాట ఇవి. అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్, దానికి సంబంధించిన డైమెన్షన్స్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, అలాగే వెబ్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి, వెబ్ యొక్క హైట్ ఎంత ఉండాలి అనేసి సర్టెన్ ప్రపోర్షన్స్ ఇచ్చారనమాట. గేజెస్, ఈ గేజ్ అంటే ఏదైతే బిట్వీన్ 2 rails మధ్య ఉండే డిస్టెన్స్నే గేజ్ అంటారనమాట. దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఐ షేప్ ఇట్లా వస్తుంది రైట్, ఏదో రఫ్గా వేస్తున్నా. ఇక్కడ ఒక రైలు, ఇది రైలే ఏందో అనుకోకండి. ఈ ఇన్నర్ టు ఇన్నర్ ఫేస్ ఎంత ఉంది, దీని కింద బల్లాస్ట్ అనమాట, దీని కింద ఫార్మేషన్ అనమాట. ఈ ఇన్నర్ టు ఇన్నర్ అంటే ఒక రైలుకి విడ్త్ ఎంత ఉంది, ఇన్నర్ టు ఇన్నర్, దాన్ని గేజ్ డిస్టెన్స్ అంటారంట. దీంట్లో 4 types ఉంటాయన్నమాట. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్, అలాగే లైట్ గేజ్. బ్రాడ్ గేజ్ అంటే 1 ఇన్నర్ ఫేస్ టు అనదర్ ఇన్నర్ ఫేస్ ఆఫ్ ఈ రైల్స్ వచ్చేసి 1.676 meters ఉంటుంది. అలాగే మీటర్ గేజ్ అంటే మీటర్ ఇన్ ద సెన్స్ 1 meter ఉంటుంది. నారో గేజ్ అంటే 762 meters ఉంటుంది. లైట్ గేజ్ అంటే 0.610 ఉంటుందన్నమాట. వాటి యొక్క నీడ్స్ ఏంటి. ఇంకా క్రీపింగ్ ఆఫ్ రైల్స్ అంటే ఏంటి, ఏదైతే ఈ రైల్స్ ఉంటాయో అంటే ఇట్లా క్రాస్ సెక్షన్లో చూపిస్తే ఇలా ఐ షేప్లో కనిపిస్తాయి రైట్, అంటే ఇలా ఐ షేప్లో కనిపిస్తాయి. ఈ టాప్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తాయి అన్నమాట, కింద స్లీపర్స్ ఉంటాయి ఇట్లా, వీటిని రైల్స్ అంటారు. ఈ క్రీపింగ్ ఆఫ్ రైల్స్ అంటే ఏదైతే ఇప్పుడు ట్రైన్ ఇలా మూవ్ అవుతుందో, అంటే ఈ ట్రైన్ వీల్ అనేది ఇలా మూవ్ అవుతుంది అనమాట, అంటే ఇట్లా ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయినప్పుడు ఏదైతే ఈ రైల్స్ ఉన్నాయో అవి వెనక్కి కానీ ముందరికి కానీ వెళ్ళిపోవడం అనమాట. అంటే హారిజంటల్గా మూవ్ అవ్వడం కానీ ఇలా కానీ ఎలాగైనా అంటే ఏదో ఒకలాగా లాంగిట్యూడినల్ మూమెంట్ జరిగితే కనుక దాన్ని క్రీపింగ్ ఆఫ్ రైల్స్ అంటారు.
ఈ కాజెస్ ఆఫ్ క్రీపింగ్ ఆఫ్ రైల్స్ వచ్చేసి టెంపరేచర్ వల్ల కావచ్చు, బ్రేక్స్ ట్రైన్ వెళ్ళేటప్పుడు బ్రేక్స్ అప్లై చేయడం వల్ల కావచ్చు, ఇంకా అన్బ్యాలెన్స్డ్ ట్రాఫిక్ వల్ల కావచ్చు, ఇంకా అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, ఇంకా గ్రేడ్ ఆఫ్ ఏ ట్రాక్ కావచ్చు, టైప్స్ ఆఫ్ రైల్ కావచ్చు, పూర్ మెయింటెనెన్స్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్లీపర్ కావచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏదైతే ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు మూమెంట్ అనేది ఇలా జరుగుతుంది, వీళ్ళ యొక్క మూమెంట్ అంటే ఇట్లా మూమెంట్ ఇలా జరిగినప్పుడు ఈ ఏదైతే ఈ స్లీపర్ ఉంటుందో అది వెనక్కి మూమెంట్ వెనక్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ట్రైన్ స్టాప్ అయ్యేటప్పుడు మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే అప్పుడు కూడా మూమెంట్ ఇలానే జరుగుతుంది. బట్ ఏదైతే ఈ మూమెంట్ జరుగుతుందో అప్పుడు బ్రేక్స్ వేస్తారనమాట. బ్రేక్స్ వేసినప్పుడు ఇక్కడ మోషన్ అంటే ఇంకా ముందరికి వెళ్ళాలి అనేసి ఇలా వెళ్తుంది. ఏదైతే బ్రేక్స్ వేసినప్పుడు ఇట్లా వెళ్తుంది అనమాట. దాని ఇంకా వేవ్ యాక్షన్ వల్ల కావచ్చు, దానికి సంబంధించిన థియరీస్ అనమాట. వేవ్ యాక్షన్ థియరీ, పర్కషన్ థియరీ అనేసి. కోనింగ్ ఆఫ్ వీల్స్ అంటే ఏదైతే ఈ వీల్ ఉందో ఇక్కడ చూసామనుకోండి, ఈ వీల్కి సర్టెన్ ఇట్లా కొద్దిగా షేప్ లాగా వచ్చింది, రైట్? అంటే ఈ షేప్ వచ్చేసి ఇది అనమాట. ఇది ఈక్వల్ అంటే ఈ కొద్దిగా స్లోప్ లాగా ప్రొవైడ్ చేసినారనమాట. అంటే 1:20 స్లోప్లో ఆ వీల్ కన్నా బెండ్ చేసింటే ఆ వీల్ కన్నా ఫామ్ చేసింటే దాన్ని కోనింగ్ ఆఫ్ వీల్స్ అంటారు. అడ్వాంటేజెస్ ఆఫ్ కోనింగ్ ఆఫ్ వీల్స్ వచ్చేసి ఎప్పుడైతే ఈ రైల్స్ మీద అంటే ఈ రైల్స్ ఉన్నాయి కదా, ఈ రైల్స్ని తప్పిపోకుండా అంటే పట్టాలు తప్పిపోయింది అంటారే, ఎప్పుడైతే ఇలాంటి ఎఫెక్ట్స్ వచ్చి ఉంటుందో, కోనింగ్ ఆఫ్ వీల్ అనేది సరిగ్గా లేదు, అప్పుడు ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది పట్టాలు తప్పిపోయింది అనేసి న్యూస్లో వస్తుంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే ఆ కోనింగ్ ఆఫ్ వీల్స్ అనేది సరిగ్గా ఉండాలి అనేసి. దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా టిల్టింగ్ ఆఫ్ రైల్స్ అంటే ఏదైతే ఈ రైల్ ఉందో ఆ రైల్నే టిల్ట్ చేసి ఉంటారనమాట. ఇంతకు వచ్చేసి కోనింగ్ ఆఫ్ వీల్ అంటే ఏదైతే ఆ వీల్ ఉందో దాన్ని కొద్దిగా క్రాస్ సెక్షన్ నుంచి చూస్తే కన్నా ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే కొద్దిగా క్రాస్ సెక్షన్లో దానికి ఆ రైల్స్కి మధ్య ఫిట్ అయ్యే విధంగా వీల్స్ని స్లోపింగ్ చేయింటారనమాట. దాన్ని కోనింగ్ ఆఫ్ వీల్స్ అంటారు. టిల్టింగ్ ఆఫ్ రైల్స్ అంటే ఏదైతే ఈ రైల్ ఉందో దాన్ని 1:20 రేషియోలో టిల్ట్ చేయింటారనమాట. దాన్ని టిల్టింగ్ ఆఫ్ రైల్స్ అంటారు. అది కూడా ఫర్ ది సేఫ్ గార్డెనింగ్ ఆఫ్ ఏ రైల్వే ట్రాక్. రైల్ ఫాస్టనింగ్స్ అంటే దీంట్లో ఇంక్లూడ్ అయిన జాయింట్స్ అనమాట. ఫిష్ ప్లేట్స్ కావచ్చు, బోల్ట్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, కీస్ కావచ్చు, బేరింగ్ ప్లేట్స్ కావచ్చు. దీన్ని ఫిష్ ప్లేట్స్ అంటారనమాట. అంటే ఒక రైలుకి ఏదైతే జాయింట్ చేయాలో ఈ జాయింట్నే ఫిష్ ప్లేట్స్ అంటారు. అంటే ఇది ఒక రైలు ఇక్కడికి రైలు ఎండ్ అయిపోయిందనమాట. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టి ఇక్కడ ఒక ప్లేట్ పెట్టి ఈ రెండింటి మధ్య జాయింట్ చేస్తారనమాట. దాన్ని ఫిష్ ప్లేట్స్ అంటారు. ఇంకా బోల్ట్ అంటే ఇక్కడ యూజ్ చేయింటారు, ఇక్కడ దీన్ని బోల్ట్ అంటారు. అంటే ఇక్కడ యూజ్ చేయండి వాటిని బోల్ట్స్ అంటారు. బోల్ట్స్ థ్రెడ్స్ కావచ్చు, దీన్ని బోల్ట్ అంటారు. దానికి సంబంధించిన ప్రపోర్షన్స్ అనమాట. దాంట్లో టైప్స్ ఆఫ్ బోల్ట్స్ అనమాట. డాగ్ స్ట్రైక్స్ ఏదైతే ఇది ఉంటుందో ఇలా షేప్ ఉంటుందన్నమాట. స్ప్రైక్స్ అంటే స్క్రూ లాగా ఉంటుందన్నమాట. ఇది తిప్పుతూ ఉంటుంది. రౌండెడ్ స్పైక్స్, రౌండెడ్ ఇన్ ద సెన్స్ ఈ టాప్లో అనేది రౌండ్గా ఉంటుంది, ఇది కూడా రౌండ్ షేప్లో ఉంటుందన్నమాట. ఇంకా ఫ్లాంజ్ బోల్ట్స్ అంటే ఏదైతే ఇలా ఉంటుంది, అలాగే ఇది వచ్చేసి థ్రెడెడ్ టైప్లో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్గా ఉంటుందన్నమాట. కొంతపాత మాత్రమే థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఇంకా చైర్స్ అంటే ఏదైతే ఈ రైల్ ఉందో ఆ రైల్ని సీటింగ్ చేయడానికి ఇలా ఒక షేప్ ఉంది, దీన్ని చైర్ అంటారు అనమాట. అంటే ఇక్కడ క్లారిటీగా చూపించారు చూడండి. కీస్ అంటే ఏదైతే ఈ చైర్కి ఇది దీన్ని చైర్ అంటారు, దీన్ని రైల్ అంటారు, రైట్? ఈ చైర్కి రైల్కి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయడానికి దీన్ని కీస్ అంటారు. సి రాశాను, కీస్ అనమాట అవి. బేరింగ్ ప్లేట్స్ అంటే ఏదైతే ఇక్కడ కింద యూజ్ చేస్తారో దాన్ని బేరింగ్ ప్లేట్స్ అంటారు. రైల్స్ కింద వేరింగ్ ఆన్ రైల్స్ మీద వేరింగ్ డ్యూ టు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏదైతే వీల్ మూమెంట్ అయిపోతూ వీళ్ళు డైరెక్ట్గా కంటిన్యూస్గా వెళ్తూనే ఉందనుకోండి, ఆ రైల్వే ట్రాక్స్ అనేటివి ఆ రైల్స్ అనేటివి అరిగిపోయి ఉంటాయి అనమాట. దాన్నే వీర్ ఆన్ రైల్స్ అంటారు. ఏదైతే ఈ వీర్ ఆన్ రైల్స్ కూడా కొన్ని క్లాసిఫికేషన్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట.
ఇది టాప్ ఆఫ్ ఏ హెడ్ ఆఫ్ ఏ రైలు ఈ ఇలా ఐ షేప్ ఉంటుంది కదా, ఈ హెడ్ మీద జరిగితే ఒక టైపు, ఎండ్స్ ఆఫ్ ఏ రైల్స్ ఎక్కడ జరిగితే కానీ ఒక టైపు, అంటే ఈ లాంగిట్యూడినల్గా చూసినాం ఇంకో ఇట్లా ఒక జరిగితే ఒక టైపు, ఇక్కడ సైడ్స్లో ఎక్కడ జరిగితే ఒక టైపు అనేసి 3 టైప్స్ ఉంటాయన్నమాట. దానికి సంబంధించిన కాజెస్ అవ్వచ్చు, ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఇంకా అవి జరగకుండా ఉండాలంటే ఏమి ఉండాలి అనేసి. ఇంకా వీర్ ఆన్ రైల్స్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ఏ రైల్ హెడ్స్, అంటే ఈ ఏదైతే ఈ టాప్లో జరుగుతుందో, ఈ టాప్లో ఇప్పుడు హారిజాంటల్గా మూవ్ అయ్యేటప్పుడు జరుగుతుంది రైట్. మెయిన్గా ఈ ఎడ్జెస్లో కూడా అంతే. ఎడ్జెస్లో అంటే ఈ ఏదైతే ఈ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండిపోయిందో, అంటే ఈ ఏదైతే మూమెంట్ హారిజాంటల్ అడ్జింగ్ ఆఫ్ స్లీపర్స్ అంటారు, అడ్జింగ్ ఆఫ్ రైల్స్ ఏదో అంటారు, అంటే హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ రైల్స్. అలా జరిగినప్పుడు ఏదైతే ఈ ఎడ్జ్లో అంటే ఇక్కడ ఇట్లా దిగి ఇట్లా ఎక్కుతుంది అనమాట ఈ వీల్ అనేది. అప్పుడు అక్కడ సైడ్స్లో ఎడ్జెస్లో కూడా ఆ వీరింగ్ అనేది అపియర్ అవుతుంది అనమాట. ఇంకా ఏదైతే ఈ సైడ్స్లో ఉన్నాయో, ఎప్పుడైతే ఇలా రైల్వే ట్రాక్ అనేది ఇలా ఉందనుకో, అంటే ఇలా వచ్చిందనుకో ఈ రైల్వే ట్రాక్ అనేది, అప్పుడు ఇక్కడ సైడ్స్లో అనేది ఫామ్ అయ్యేదానికి వీరింగ్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీనికి ఏదైతే వీరింగ్ అనేది 5% ఆఫ్ ఏ రైల్ వెయిట్ అనేది వీర్ అయిపోవచ్చు, అంటే 5% దాంట్లో మాయమైపోవచ్చు, అదే అంటే అలవబుల్ అనమాట. ఇంకా 25% ఇది ఆల్సో 25% హెడ్లో 25%, అంటే మెయిన్గా హెడ్కే కదా ఇది వీరింగ్ అనేది జరిగేది. ఈ హెడ్లో 25% అనేది వీర్ అయిపోవచ్చు. టోటల్గా చూసుకుంటే 5% అనమాట. ఈ వీరింగ్ ఆఫ్ రైల్స్ కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట. దేనికి వీరింగ్ ఆఫ్ రైల్స్ని రెడ్యూస్ చేయడానికి. ఏదైతే స్పెషల్ అలాయ్ స్టీల్ ఉంటుందో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ, గుడ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఏ ట్రాక్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇంకా ఎక్స్పాన్షన్ గ్యాప్ అనేది తగ్గించడం వల్ల కానీ, ఇంకా ఏదైతే ఇన్నర్ టు అవుటర్ రైల్స్ యొక్క కవ్స్ అనేది చేంజ్ చేయడం కానీ, అంటే కవ్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఇప్పుడు ఒక కర్వ్ ఉంది, ఈ కర్వ్లో ఇక్కడ ఒక రైలు, ఇక్కడ ఒక రైలు, అంటే రైలు కంటిన్యూగా ఉండదు కదా, కొన్ని జాయింట్స్ ఉంటాయి కదా. కొన్నాళ్ళు ఇది ఇక్కడే ఉంటుంది, ఇది ఇక్కడే ఉంటుంది అనమాట, అంటే ఇది ఇక్కడే ఉంటుంది, ఇది ఇక్కడే ఉంటుంది. మరి కొన్నాళ్ళు ఏం చేయాలా, వీరింగ్ జరిగిన తర్వాత ఇది ఎత్తుకొని పోయి ఇక్కడ వేయాలా, ఇది ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేయాలన్నమాట, అంటే ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నమాట, ఇంటర్చేంజ్, ట్రాన్స్పోర్టేషన్ కాదు. ఇంకా కొన్ని ఇంట్రడక్షన్ ఆఫ్ చెక్ రైల్స్ అంటే మనం ఎస్పెషల్గా చూస్తుంటాము, ఎప్పుడైతే ఆ ట్రాక్ అనేది చేంజ్ అవ్వాలో, ఒక ట్రాక్ నుంచి ఇంకొక ట్రాక్కి చేంజ్ అవ్వాలో, అప్పుడు వీరింగ్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. అలా వీరింగ్ ఎక్కువ జరగకుండా ఉండడానికి ఈ చెక్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి, అంటే పక్కనే రైల్స్ అనేవి రెండు ప్రొవైడ్ చేయంటారు అనమాట, దాన్ని చెక్ రైల్స్ అంటారు. ఇంకా యూస్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్స్, అంటే ఈ రైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొద్దిగా లూబ్రికేషన్, అంటే ఫ్రిక్షన్లెస్గా మూవ్ అవ్వడానికి లూబ్రికేషన్ ప్రొవైడ్ చేయటము. హెడ్ హార్డెండ్, అంటే ఏదైతే ఈ హెడ్ ఉంటుందో, టాప్ హెడ్ ఉంటుందో ఆ స్లీపర్కి, ఆ రైల్కి, అది హార్డెన్గా, అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇంకా రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ ఐడియల్ పర్మనెంట్ వే అనమాట. యూనిఫామ్ అండ్ కరెక్ట్గా ఉండాలి గేజ్ అనేది. బోత్ రైల్స్ షుడ్ బి అట్ సేమ్ లెవెల్ ఉండాలి. ఏదైతే కర్వ్స్ సూపర్ ఎలివేషన్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా సూటబుల్గా యాజ్ పర్ ది ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏదైతే ఇంకా లోడ్స్ అనేటివి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా సబ్ గ్రేడ్ అనేది డిసైడ్ చేయాలి, అంటే సబ్ గ్రేడ్ మీద ఆ లోడ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా డిజైన్ చేయాలన్నమాట. లేటరల్ స్టెబిలిటీ అనేది కన్సిడరబుల్గా ఉండాలి. ఇంకా ఆల్ జాయింట్స్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, అండ్ క్రాసింగ్స్ అనేది ప్రాపర్గా డిజైన్ చేయాలన్నమాట. డ్రైనేజ్ సిస్టమ్ అనేది షుడ్ బి ప్రాపర్లీ డిజైన్డ్. సూపర్విజన్ అండ్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. దట్స్ ఆల్ అబౌట్ ది ఫస్ట్ యూనిట్.